హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ జలమండలి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నగరంలో ఇప్పటిదాకా కనీసం డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. త్రాగునీటి కోసం ప్రజలు మొరపెట్టుకుంటున్నా అధికార పక్షానికి పట్టడం లేదన్నారు. నిధులు లేవనే సాకుతో సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమించక తప్పదని ఈటెల హెచ్చరించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రోగ్రాం ప్రాజెక్టును సంపూర్ణంగా అమలు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. మాత్రమే విశ్వనగరం బస్తీలలో శివారు ప్రాంతాలలో మురికినీటి కాలువలు లేక మురికినీటి పైప్ లైన్ లేక రోడ్ల మీదనే మురికినీళ్లు పారుతున్న దుర్గంధం. ఇవాళ శివారు ప్రాంతాలకు బస్తీవాసులకు డబుల్ బెడ్రూమ్లకి తాగే నీళ్ల సౌకర్యం కల్పించడానికి కోట్ల రూపాయలు వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చి మీరు కట్టండి అని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. ఇవాళ పాత మురికి కాలువలు పాత మురికి పైప్ లైన్లలో పేరుకపోయినటువంటి ఇవాళ మట్టిని పూటికను సాఫ్ చేస్తలేరు. చెర్లలకు పారుతున్న దుర్గంధాన్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనగరం మురికి నగరంగా మారుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈ సమస్యను కనుక పట్టించుకోకపోతే పరిష్కరించకపోతే రేపు కార్పొరేటర్లకు తోడుగా నాకు తోడుగా వేలాది మంది ప్రజలతో ఈ జలమండలిని ముట్టడించే ప్రయత్నం చేస్తాం. ఉద్యమ ప్రస్థానాన్ని మొదలు పెడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక